అవునండి. ఇంతకి వీటిల్ని సుఖీలా, పూర్ణాలా ఏమంటారు? ఒకసారి కామెంట్ జేయండి. మా సైడయితే పూర్ణాలనే అంటాం. ఘీ వేసుకొని తింటుంటే ఎంత బావుందో టేస్టు. మీకు సేమ్ టేస్ట్ రావాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. పక్కా ట్రై చేసి నాకు కామెంట్ చేయాలి. చాలా సింపుల్ రెసిపీ. ఇక్కడి నుంచి చూడండి. ఇది పచ్చెనపప్పు కడుక్కొని మెత్తగా ఉడకబెట్టుకోండి. ఇంత మెత్తగా రావాలి. ఇట్లా నలిపితే మెత్తగా అయిపోయి ఉండాలనమాట. ఈ దంచుకునే టెక్స్చర్‌లోనే మెత్తగా దంచుకోండి. మెత్తగా దంచుకునేటప్పుడే బెల్లం యూజ్ చేస్తారు గదా! బెల్లం వేసేటప్పుడు కొంతమంది కొబ్బరి గూడా ఏస్తారు. మేమైతే కొబ్బరి ఏయలేదు. ఆప్షనల్ అది. ఇలా బాల్స్ చుట్టుకోవాలి. బెల్లాన్ని మెత్తగా దంచుకోవద్దు. కొంచెం కచ్చా పచ్చగానే దంచుకోండి. ఇక్కడ నేను ట్రై చేశాను బాల్. సో, నాకు కూడా బానే వచ్చింది కదా! కొంచెం ఇదేదైతే ఉందో ఈ టెక్స్చర్ మైదా పిండిది. కొంతమంది బియ్యపు పిండి కూడా యూజ్ చేస్తారు. మనమైతే మైదా పిండే. మైదా పిండి కొంచెం మంచిగా కలుపుకోండి. అక్కడే మెయిన్ అనమాట. అక్కడ పోతే ఇంక పోద్ది. ఇక్కడ బాల్స్ ఉన్నాయి గదా! వాటిలో నుంచి విరిగి వచ్చేస్తదనమాట ఆయిల్‌లో. అలా వస్తే ఇంక అంతే సంగతులింక. సో, ఇక్కడ మంచిగా రావాలి. ఇక్కడ అందంగా లేకపోయినా కొంచెం టేస్ట్ బానే వచ్చిందనుకోండి. అది అడ్జస్ట్ అవ్వండి. అందంగా రావాలంటే మాత్రం మీరు బియ్యపు పిండి ఏసుకోవాలి. అప్పుడే రెడ్‌గా వస్తాయన్నమాట. ఇక్కడైతే మనకి టేస్ట్ మాత్రం సూపర్‌గొచ్చింది. అది సాటిస్ఫై అయ్యాం. చాలా బా నచ్చింది నాకు టేస్ట్. ఎంత బావుందంటే అండి ఘీ వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా! నాకైతే ఇప్పుడు వాయిస్ చెప్తున్నా నోరూరిపోతుందనుకోండి. అంత బావున్నాయి. అసలు మీకు ఎక్కువ నాకు స్వీట్ గూడా అనిపించలేదు. అంత బావున్నాయి. ఇంకా మైదా పిండి కొంచెం మిగిలిపోయిందా, మా అమ్మమ్మ ఏం చేశారంటే కొంచెం బెల్లం కలిపి బాగా ఇట్లా అప్పచ్చుల్లాగా ఏశారు. టేస్ట్ మాత్రం చిన్నప్పుడు మనం తీపి బోండాలు కొనుక్కొని తినేవాళ్ళం చూసారా? ఆ వైబ్స్ వచ్చినాయి నాకు. ఆ టేస్ట్ వచ్చింది. చాలా బా నచ్చింది నాకైతే. సో, పూర్ణాలైతే మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు పక్కా కామెంట్ చేయండి ఫస్ట్.